గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. దేనికి ధన్యవాదాలంటమ్మా, కొంతసేపటి క్రితమే విలేకరుల సమావేశం పెట్టి వారు ఏం చెప్పారంటే, ఈ కామాక్షి, ఈ పాలకీర్తి రవి, ఈ జేమ్స్ వీరందరూ కూడా మొన్నటి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసమే పనిచేశారు, ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి కోసమే పనిచేశారు. బాలకృష్ణ గారు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి కోసమే పనిచేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకంగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తారు. మరి మీ కింద ఇంత పెట్టుకుని, మీ వెనుక ఇంత తప్పులు పెట్టుకుని ఈ యొక్క గంజాయి మూకల్ని మీరు ప్రోత్సహించి ఈనాటికి కూడా మీ చుట్టూ వాళ్ళు తిరుగుతూ ఉన్నారు. దానికి సంబంధించినటువంటి ఫోటోలన్నీ కూడా ప్రత్యేకంగా చూపించడం జరుగుతుంది. మీడియా మిత్రులకి వాట్సాప్లో కూడా అయితే ఆన విజయ్ కుమార్ రెడ్డి గారిని ఒక మాట్లాడుతుంది. ఆన విజయ్ కుమార్ రెడ్డి గారు ఇటీవల కాకాడి గోవర్ధన్ రెడ్డి గారు నెల్లూరు జిల్లా జైల్లో ఉంటే జగన్ గారు విచారింపుకు వచ్చారు. ఆ విచారింపుకు వచ్చినప్పుడు ఇదే కామాక్షి, ఇదే జేమ్స్ వందల మంది అల్లరి మూకల్ని మీరు చెప్తే పోగు చేసి అక్కడికి వచ్చిన మాట నిజం కదా? అంతేకాదు, వాళ్ళు వచ్చిన మాట నిజం. కామాక్షి ఏదైతే పెంచుని చంపారో ఆ చంపినటువంటి వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరుకు వచ్చేస్తే ఆ యొక్క పర్యటనలో వందల మందిని పోగు చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టుకొని అక్కడికి వచ్చారు. ఇది నిజం, అందుకే నిజం అని చెప్తాను. ప్రచారం మరొకటి, అది నిజమో కాదో నాకు తెలియదు. నిజం నిర్ధారణ అయిందాక మాట్లాడటం నాకు ఇస్తుంది. ఏమిటా నిజం అంటే, ఎవరైతే పెంచలే గారిని చంపారో ఆ గంజాయి బ్యాచ్ దగ్గర జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన సంబంధించి ఖర్చుల కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండే ఒక సీనియర్ కార్పొరేటర్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలక పదవిలో ఉన్న వ్యక్తి 5 లక్షల రూపాయల డబ్బులు ఆన విజయ్ కుమార్ రెడ్డి గారు మీకు ఇచ్చారు అన్న ప్రచారం ఉంది. ఈ ప్రచారం నిజమని నేను నిర్ధారించలేదు. ఎటు పోలీసులు విచారణ చేస్తారు. పోలీసులు విచారణ చేసినప్పుడు దీన్ని కూడా విచారించాలని పోలీస్ శాఖను కోరుతున్నా. నిజమైతే వారిని కూడా శిక్షించాలా, నిజం కాకుంటే ఎవరిని కూడా ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు. ఇది తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం తప్పు చేసిన వాళ్ళ మీద మాత్రమే శిక్ష పడుతుంది తప్ప, తప్పు చేయకుంటే అక్రమ కేసులు బనాయించే సంస్కృతి తెలుగుదేశం పార్టీ కూటమికి లేదు, స్థానిక శాసనసభ్యులుగా నాకు లేదని మనకు. అబద్ధాల సాక్షి టీవీ వచ్చిందా? సాక్షి టీవీ, అబద్ధాల సాక్షి పత్రిక నిద్రలేసి మొదలుకొని అబద్ధాల సాక్షి టీవీ, అబద్ధాల సాక్షి పత్రిక చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి, లోకేష్ గారి దగ్గర నుంచి మా యొక్క జిల్లా నాయకుల దాకా ఎమ్మెల్యేలు, ఎంపీల మీద విషయం కప్పుతూ ఉంటారు. అలాంటి అబద్ధాల సాక్షి ఈరోజు ఒక వార్త రాసింది. ఏమని? ఈ చంపిన వ్యక్తులంతా కూడా కూటమి చంపించారు. అబద్ధాల సాక్షి మాటలకి నేను స్పందించాను, కానీ ఒక మాట స్పష్టంగా చెప్పవచ్చు. చనిపోయిన వ్యక్తి సిపిఎం పార్టీ కార్యకర్త. ఆ యొక్క సిపిఎం పార్టీ జిల్లా నాయకత్వం ఈరోజు ఉదయం స్పష్టంగా చెప్పింది, కామాక్షి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్వయంగా జిల్లా కార్యకర్త. సిపిఎం పార్టీ నాయకులు, అయ్యా కాదు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి లేదా రూరల్ ఎమ్మెల్యే కార్యాలయానికి శ్రీధర్ రెడ్డి తమ్ముడు గిరిధర్ రెడ్డికి, డివిజన్ కార్పొరేటర్ అరవ శ్రీనివాసులకి, వీరెవరికైనా సరే ఆ యొక్క హత్యతో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ సంబంధం ఉందని జిల్లా సిపిఎం పార్టీ నాయకత్వం ఒక్క మాట చెప్తే సిపిఎం పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటారని చెప్పి సిపిఎం పార్టీ నాయకులు చనిపోయిన పెంచలయ్య పోలీసులతో కలిసి ఇటీవల కాలంలో ఎన్నో తారీఖు సేనా 23వ తారీఖు సెప్టెంబర్ 23వ తారీఖు స్థానిక కార్పొరేటర్ అరవశాంతి భర్త, తెలుగుదేశం నాయకుడు, నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఎస్సీ సెల్ ఇన్ఛార్జ్ అరవ శ్రీనివాసులు ఆ సిపిఎం పార్టీ నాయకులు చనిపోయిన పెంచలే గారితో కలిసి స్థానికంగా అందరితో కలిసి రూరల్ సిఐ గారిని తీసుకెళ్లి అవగాహన శిబిరాలు పెట్టి
ఫ్లెక్సీలు కట్టించి గంజా అమ్మేదానికి లేదని తీర్మానం చేస్తే అక్కడి నుంచి ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బ్యాచ్కి తెలుగుదేశం సిపిఎం